నమస్తే. దిస్ ఇస్ సౌర్య. చిన్నారి జాహ్నవికి సంబంధించిన కేస్‌లోని ఎలాంటి పురోగతి గూడా పెద్దగా కనిపించడం లేదు. అంటే క్లూస్ అనేవి దొరకడం లేదు. అసలు కిడ్నాప్ అయిందా? లేకపోతే ఇంకేదైనా అయిందా? కావాలనే తీసుకెళ్లారా? సో, ఇట్లాంటివన్నీను. అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి గత కొద్ది రోజుల నుంచి గూడా కిడ్నాప్ అయింది అనే విషయమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు గూడా ఈ రోజు గూడా ఒక అప్‌డేట్ ఏదో వచ్చిందని అయితే విన్నాం మనం. ఒకసారి అదేంటనేది తెలుసుకుందాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే. సార్ ఆ పాప జాహ్నవికి సంబంధించి. సో, ఏంటంటే కిడ్నాపర్సే దీనికి కారణము అని అంటున్నారు. సో, అంటే ఎలాంటి వ్యక్తులు అయ్యుండొచ్చని మనం ఊహించొచ్చు. ఇంత టిపికల్‌గా చేశారు అని. అంటే ఇక్కడేందంటే మనకి 6వ తేదీ పాప మిస్ అయింది. హ్మ్. మిస్ అయినప్పుడు సీసీటీవీలో గూడా పాప వాళ్ళ నాన్న వెళ్ళాడనుకోని అదే రూట్‌లో వెళ్ళడం కనపడుతుంది. పాపతో కూడా కుక్క హ్మ్. వెళ్ళింది. హ్మ్. అయితే మామూలుగా ఆహ్, రకరకాల పాజిబిలిటీస్‌ని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు పోలీసులు. ఈరోజు 17వ రోజు యాక్చువల్‌గా. సో, ఇంకా 26 వస్తాయి. 6వ తేదీ జరిగింది కాబట్టి 20 రోజులవుతుందనమాట. సో, ఇప్పటివరకు క్లూస్ దొరకపోవడం విచిత్రం అనేది అందరూ అంటున్నారు. కానీ ఒక వెర్షన్ ఏందంటే పోలీసులు ఆల్రెడీ జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీవాం జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. కిడ్నాపర్స్ క్లూస్ దొరికాయని, కిడ్నాపర్స్‌కి సంబంధించిన కొంతమందిని వాళ్ళు అదుపులోకి తీసుకున్నారని, అయితే హ్మ్. ఆ కిడ్నాపర్స్ ఈ పాపని వేరే చోటికి తరలించేసి ఉన్నారు. దానివల్ల లేట్ అవుతుందనేది ఒక వెర్షన్ వినిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒకటి జంతువులు అటాక్ చేసి ఉండొచ్చు, లేదా కొండ చిలువ. ఆ తర్వాత కోతులు ఉన్న ఏరియాలు అన్నారు. ఆ తర్వాత ఫెన్సింగ్‌కి ఎలక్ట్రిసిటీ ఉంది. దానివల్ల చనిపోయి ఉండొచ్చు. అది తెలిసి ఆ తోట కలిగిన వాళ్ళు ఆహ్, అక్కడ కాపలా ఉండేవాళ్ళు ఆ పాపని మాయం చేసి ఎక్కడో పూర్తి చేశారని ఒక వెర్షను. లేదు, ఆ అమ్మాయిని చూసినోళ్ళు కూలీలు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. అక్కడ ఒరిస్సా నుంచి వచ్చారు. చేతబడి కోసం ఎత్తుకెళ్లారనేది. రెండోది పాపని ఆహ్, ట్రాఫికింగ్ హ్యూమన్ హ్మ్. ట్రాఫికింగ్ చేసే వాళ్ళకి అమ్మేశారు. సో, ఈ యాంగిల్స్‌లో పోలీసులు చేశారు. సో, పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఈ బలగాలంతా గాలించేశారు. కాబట్టి ఇప్పుడు పాప జంతువులు తీసుకెళ్ళలేదు. ఆహ్, కొండ చిలువ లేదు, కోతి లేదు, ఫెన్సింగ్ లేదు. ఇవన్నీ ఎలిమినేట్ చేస్తారు. సో, మనుషులే తీసుకెళ్లారనేది ఇప్పుడు క్లియర్‌గా వాళ్ళకి వచ్చింది. హ్మ్. కాకపోతే ఏందంటే అక్కడ ఫోన్ల డంపు దాదాపు 5,000 ఫోన్లని వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇంకా గూడా చేస్తున్నారు. అట్లాగే చుట్టుపక్కల ఊర్లల్లో ఎవరైనా ఆ టైం నుంచి కనిపించకపోతే వాళ్ళ ఆచూకీ తెలియడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఒక బృందం ఒరిస్సా గూడా వెళ్ళొచ్చింది. పాప వాళ్ళ నాన్నకి తమ్ముడున్నాడు. ఆ అబ్బాయిని తీసుకొని గుర్తుపట్టడం కోసం. కూలీలు అంతకుముందు అక్కడ పనిచేశారు కాబట్టి, వాళ్ళకి వీళ్ళకి ఏమైనా గొడవలున్నాయా అనే యాంగిల్‌లో గూడా పోయి తీసుకొని వెళ్ళి చేశారు. ఇప్పుడు పోలీసులు ఆహ్, మనకు తెలిసిన సమాచారం ఏందంటే, వాళ్ళు ఈ పాపని కిడ్నాప్ చేశారు. అంటే అక్కడ అనుకోకుండా కిడ్నాప్ అంటే ప్లాన్డ్‌గా ఎత్తుకుపోయింది గాదు. అక్కడ చూసి ఆ టైంలో ఉన్నవాళ్ళు కొంతమంది అంటే ఆ గాంజా బ్యాచీలంతా ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్ళి పాపని అమ్మేశారు అని జెప్తున్నారు. అమ్మేసిన తర్వాత ఈ గొడవంతా జరిగేసరికి చాలా వేగంగా ఆ పాపని వేరే రాష్ట్రాలు మామూలుగా ఎక్కువగా కలకత్తా, ఢిల్లీ, ముంబై ఇలాంటి ప్లేసులకి తీసుకెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఒక్కోసారి నేపాలు, శ్రీలంక ఇలాగ గూడా వెళ్ళిపోతున్నారనమాట. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద నెట్వర్క్ ఉంది హ్మ్. ఇండియాలో. సో, అలాగా ఈ పాప వెళ్ళిపోయింది అన్న వార్తలైతే ఇప్పుడొస్తున్నాయి. పోలీసులు దానికి సంబంధించి కొంతమందిని పట్టుకున్నారని, కానీ ఆ చైన్ బ్రేక్ చేయలేక ఆ సప్లై చైన్ అనేది చాలా కాంప్లెక్స్, చాలా మల్టీ స్టేట్స్‌తో హ్మ్. కూడుకుంది. సో, వీళ్ళిప్పుడు ఒక బృందం వేరే స్టేట్‌లకు గూడా వెళ్ళిందని జెప్తున్నారు. అంటే కిడ్నాపర్ల చెరలోనే పాప ఉంది. పాప సేఫ్ అనేదే ఇప్పటికి వస్తున్న వార్త. అందుకనే మనకి పాప చనిపోయిందనే విషయం ఎవరు గూడా కన్ఫర్మ్ చేయట్లేదు. అవును. ఎందుకంటే ఏ రకమైన ఆధారాలు లేకుండా చనిపోయిందని చెప్పడం చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే తల్లిదండ్రి ఒక హోప్‌తో ఉంటారు. సో, ఎందుకంటే ఆహ్, చనిపోయుంటే ఏదో ఒక ఆధారం దొరకాలి. అవును. కాబట్టి కిడ్నాపర్ చెరలో ఉంది అన్న యాంగిల్‌లోనే పోలీసులు చాలా రోజుల నుంచి కూడా ఆ వైపుగానే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పెంచారనమాట. సో, ఇప్పటికైతే కొన్ని సీసీటీవీలు, తర్వాత ఫోన్ ట్రాకింగు వీటిలో కొన్ని విషయాలు క్లూస్ వాళ్ళకి దొరికాయి.
దాని నుంచి ఇప్పుడు పోలీసులు కొంతమందిని తీసుకొని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అంటే కిడ్నాప్ చేసిన వాళ్ళు కొంతమంది దొరికినట్టుగా చెప్తున్నారు. అయితే వాళ్ళ చేతిలో ఈ పాప లేదు. కిడ్నాప్ చేసి ఆల్రెడీ అమ్మేశారు అనేది ఇప్పుడు వస్తున్న సమాచారం. సో అమ్మేసి ఉంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలాగ ఉంటుందంటే కిడ్నాపర్లకి ఎవరికి అమ్మామనే ఆధారాలు కూడా ఉండవు. ఈ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఆ మధ్య హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఒక సినిమా మా ఫ్రెండ్ కోసం సబ్జెక్ట్ చేశాను. అప్పుడు కొంత స్టడీ చేశాం మేము. వాళ్ళ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు లింక్ తెగిపోతుంది. ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏందనేది తెలియదు అనమాట. సో అటువంటి ఒక చైన్ ఆఫ్ ఇది వాళ్ళ దాంట్లో ఉంటుంది. మాఫియా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ విషయాల్లో. సో అందుకని లోకల్స్ వీళ్ళు అమ్మడం వరకే వీళ్ళ పని. అమ్మిన ఎవరికి అమ్మాము ఏందనేది కూడా వీళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళకి తెలియదు. ఫోన్లు కూడా ఎలాగ ఉంటుందంటే 1 సిమ్ 1 కాల్ తర్వాత ఫోన్ యూజ్ చేయరు వాళ్ళు. సో ఆపరేషన్ అవగానే ఫోన్ని డిస్ట్రాయ్ చేస్తారు. వాళ్ళకి తెలుసు పోలీసుల మెథడ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసు. అందుకని పట్టుకోవడం కష్టంగా ఉందని చెప్తున్నారు. అయితే కిడ్నాప్ జరిగిందని పోలీసులు ఎందుకు అనౌన్స్ చేయట్లేదు అనేది కూడా చాలామంది, అంటే కనీసం కిడ్నాప్ జరిగిందనేది వాళ్ళకి క్లారిటీ ఉన్నప్పుడు ఆ మేరకు వచ్చి పోలీసులు చెప్పచ్చు కదా అనేది కూడా చాలామంది విమర్శిస్తున్నారు. కానీ పోలీసుల పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే ఇవన్నీ చేస్తే వాళ్ళు ఇంకా అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళు ఇప్పుడు మల్టీ ఛానల్స్ని బ్రేక్ చేసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మల్టీ స్టేట్స్ పోలీసు వాళ్ళతో వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. అందుకని వీళ్ళు ఈ పాప ఫోటోల్ని వీడియోల్ని చాలా స్టేట్లో కూడా పంపించారు. ఇంకెక్కడైనా ఏదన్నా బ్రేక్ అయితే దొరికే అవకాశం ఉంది. సో ఇది టైం పడుతుందండి, అంత ఈజీ కాదు. ఒక్కొక్కసారి దొరక్క కూడా పోవచ్చు. చాలామంది మిస్ అయిన కిడ్స్ దొరకట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఇది చాలా వేరే స్టేట్లకి వేరే కంట్రీస్కి పంపించేస్తారు. పంపించినప్పుడు ఇంకా పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఒకసారి వెళ్ళిపోయినాక మనకి ఏమన్నా హాలీవుడ్లో కూడా చాలా మధ్య టేకన్ అనే సినిమా ఇలాంటివి కూడా వచ్చాయి. సో దాంట్లో కూడా మనకు అదే జరుగుతుంది. ఒకసారి ఆ ర్యాకెట్లోకి వెళ్ళినాక ఎక్కడెక్కడికి ఎలా స్ప్రెడ్ అయిపోతుందో తెలియదు. అంటే ఎక్కడ ఒక చైన్లో ఒక లింక్లో మాత్రమే ఆ లింక్ అక్కడ ఆ స్టేజ్లో మాత్రమే వాళ్ళకి తెలుసు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినాక వీళ్ళకి కూడా ఏం తెలియదు. వీళ్ళని పట్టుకున్నా కూడా ఏం లాభం లేదు. అలాగా వాళ్ళు ఆపరేట్ అవుతారు. సో అందుకని ఇప్పుడు పోలీసులకి ఒక స్టేజ్ దాకా అయితే వెళ్ళారని చెప్తున్నారు. ఇది క్లియర్గా కిడ్నాప్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇప్పటి వరకు వస్తున్న వార్త. మరి పట్టుకోగలరా లేదా అనేది చూడాలి. అవును సార్, థ్యాంక్ యూ. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.